ఈరోజు సాయంత్రం ఈ యొక్క మీటింగ్లోకి వచ్చిన వారందరికీ వందనాలు. మనం మొదటిగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అందరము కలిసి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరొకసారి చదువుతున్నాను. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. ప్రభు సహాయం కొరకై ఆయన వైపు చూద్దాం. మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నిత్య నివాసి, ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండి మారని మార్పు లేని దేవుడిగా నీ ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాం. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన దేవుడవు. ప్రభా, నీవు విజయశాలివిగా మరణాన్ని జయించి మా కొరకు తిరిగి లేచిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు. మా పాపాలని క్షమించి మాకు రక్షణ దయచేసినందుకు స్తుతిస్తున్నాం. ప్రభా, గడిచిన కాలమెంతా నన్ను మమ్మల్ని మీరు మీ కృపలో భద్రపరిచినారు, క్షేమంగా ఉంచినారు, సజీవ లెక్కలో ఉంచినారు. ముఖ్యంగా ఈరోజు నీ సన్నిధిలో నీ సహవాసాన్ని మేము అనుభవించడానికి సహాయం చేస్తూ వచ్చినారు. ప్రభా, మరి నీ ప్రియబిడ్డలంగా మేము చేరి నీ మాటలు వినటానికి వచ్చి ఉండగా మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మాకు కావలసిన మాటలు దయచేయండి. నన్ను నీ సిలువ చాటును మరుగు చేయండి. నేను ప్రభా అపాత్రుడను, అయోగ్యుడను ఒప్పుకొంచున్నాను. మాకు కావలసిన మాటలతో మమ్మల్ని నింపమని, మమ్మల్ని సిద్ధపరచమని, మా కొరకు మీరు సిద్ధపరిచిన మాటలు దయచేసి రమ్మని ప్రార్థన చేస్తూ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. మనలను ప్రేమించిన వారు ఎవరు? ఆయన ద్వారా మనము అత్యధిక విజయాన్ని ఎలాగ పొందుకోగలిగాము అది చూద్దాం. అందరికీ తెలిసిన ప్రకారంగా యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించెను. యేసు ప్రభు వారు నిన్ను నన్ను ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. అంతేకాదు, ఆయన మనల్ని ప్రేమించిన కారణం బట్టి మన పాపాల నిమిత్తమే ఆయనే మన కొరకు, మనకు బదులుగా శిలువలో ప్రాణం పెడతానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టి మనకి విజయం దయచేశాడు. ఇది ఇలాంటి విజయం కాదు, అత్యధికమైన విజయం, ప్రపంచాన్ని జయించే విజయం అనుకోవచ్చు. పాపాన్ని, మరణాన్ని, సమాధిని, లోకాన్ని, అపవాదిని జయించే విజయం దేవుడు మనకు దయచేశాడు. ఇది అంత సులువైనది కాదు, దేవునికి అసాధ్యమైనది కాదు, నీకు నాకైతే అంత సులువైనది కాదు. కానీ దేవుడు మనకి ఉచితంగా ఈ యొక్క అత్యధికమైన విజయాన్ని దయచేశాడు. అందుకనే 8:37లో మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. పైన చూసుకున్నప్పుడు వేటిలో అంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను,
వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. మనం రక్షణ పొందక ముందు ఇవన్నీ మనల్ని క్రీస్తు నుంచి ఎడబాపేగా ఉన్నాయి. ఎప్పుడైతే మనము క్రీస్తు నందు విశ్వాసం ఉంచామో, యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో, అప్పుడు ఏది మనల్ని క్రీస్తు నుంచి ఎడబాపేదిగా లేదు. కనుక మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా మనకి వీటిలో అత్యధిక విజయం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా ఈ విజయం మనకి ఎలా వచ్చింది అని మనం చూసుకుంటానికి వెళ్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఎవరైనా తీసిన వారు చదువుతారా? కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మనకి 13, 15 కలిసి ఉంటాయి. కొలస్సీ 2, 13, 15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాటముగా వేడుకకు కనపరచను. ఓకే అన్న, థ్యాంక్ యూ. కొలస్సీ 2వ అధ్యాయం 13, 15 వచనాల్లో మనం చూసినప్పుడు, మన పాపములు అపరాధములతో మనము చచ్చిన వారముగా ఉన్నప్పుడు మనం మృతులుగా ఉన్నాం. కనుక అప్పుడు దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగా ఉన్న, మనకు విరోధంగా ఉండిన ఆ పత్రం మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. ఆయన రక్తంతో మన పాపాలని కడిగి వేశాడు. ఇక మనకు అడ్డంకు లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నింటిని క్షమించి వేశాడు. ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాడు. యేసు ప్రభు వారు మనకి ఈ పాపం మీద అపరాధము ఎట్లా ఇచ్చాడంటే, ఆయన మరణించుట వలన, ఆయన అనేక శ్రమలు అనుభవించడం ద్వారా, కొరడా దెబ్బలు, చేతుల్లో చెలలు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, మన కొరకు నిందలు అవమానాలు భరించి, ఉమ్మివేయబడి, ఏడ్చబడి, కొట్టబడి, మన కోసం అన్ని సహించి సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు కదా. దాని ద్వారా నీకు నాకు దేవుడి విజయం దయచేస్తూ వచ్చాడు. సిలువ ద్వారా విజయం. ఇది మనకి మన అంతటిగా మనం పొందుకున్నది కాదు. దేవుడు తన సిలువలో మరణించటం వలన మనకిచ్చినటువంటి విజయం. ఈ విజయం ద్వారా దేవుడు మనల్ని జీవింపజేస్తా ఉన్నాడు. సిలువ ద్వారా జయోత్సాహంతో మనల్ని నడిపిస్తున్నాడు. ఇట్లాంటి గొప్ప విజయం దేవుడు మనకి దయచేశాడు. ఎవరికి ఇస్తున్నాడు ఈ విజయం? యేసు ప్రభు అయితే తాను చేయాల్సిన కార్యం చేసేసాడు. అయితే ఇది అందరికీ వర్తించింది. కాకపోతే కండిషన్ ఏంటంటే, యేసు ప్రభుని మనం అంగీకరించాలి మన సొంత రక్షకుడిగా. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారికి మాత్రమే ఈ విజయాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఒక మాట చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ముఖ్యంగా ఈ విజయాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు? 1 కొరింథీ పత్రిక 1:30. 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారికి ఈ విజయాన్ని దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచు వారికి రక్షణ ఉచితంగా దయచేయబడింది. మనకున్న జ్ఞానం బట్టి కాదు, తెలివితేటలను బట్టి కాదు, డబ్బును బట్టి కాదు.
యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచటం వలననే మనకి ఉచితమైన రక్షణ దేవుడు అనుగ్రహించాడు. చూసారా ఎంత గొప్ప విజయం దేవుడు ఎంత ఈజీగా ఇచ్చాడు. కనుక మనం ఆయన ఎందున్నాం, క్రీస్తు యేసునందున్నాం మనం. ఈ విజయం క్రైస్తవ జీవితం యొక్క విజయ రహస్యం. విక్టరీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ప్రతి దేవుని బిడ్డ కూడా విజయశాలిగా ఉండాలనేది దేవుని యొక్క. మనం దేవుని బిడ్డలంగా విజయాన్ని పొందుకొంచుగా ఉన్నామా? అయితే మనం ఆయన మీద విశ్వాసం ఉంచామా? విజయం యొక్క రహస్యం ఎక్కడ ఉంది అంటే క్రీస్తు నందు దాచబడి ఉంది. మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితం యొక్క విజయ రహస్యం క్రీస్తు నందు దాచబడి ఉంది. అందుకని మనము 1 కొరింథీ 1:30 మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎవరు మనం అంటే జ్ఞానం లేని వారం, వెర్రి వారం, బలహీనలము, ఎన్నిక లేని వారం, వ్యర్థమైన వారం, తృణీకరించబడిన వారం, నీచులైన వారం. చూసారా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకుని క్రీస్తు యేసునందు మనం ఉన్నట్లు చేశాడు. క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచుడు ద్వారా ఆయన మనకి ఉచితంగా రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు ఉన్నాము. మనకి ఏమేమి ఇస్తున్నాడు దేవుడు? మనకు తెలిసిన విషయాలే చదువుకుందామా? ఎవరైనా చదువుతారా? 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు యేసునందు మనం ఉంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క విజయాలు. 2 కొరింథీ 5:17 వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. మనము క్రీస్తు నందు ఉంటే మనల్ని దేవుడు నూతన సృష్టిగా చేస్తాడు. ఇక పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము క్రొత్తవే. కనుక మనము క్రీస్తు యేసునందు ఉన్నప్పుడు మనకి దేవుడిచ్చే విజయము నూతన సృష్టిగా చేయబడతాం. పాత పురుషుడు మనలోంచి తీసివేయబడతాడు. కనుక దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేసి ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడు మనము క్రీస్తు నందు ఉన్నప్పుడు, క్రీస్తు నందు ఉంటే మనల్ని దేవుడు ఎలాగ జీవింపజేస్తాడు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లారా, దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరు దేవుని సంబంధులు, క్రీస్తులో ఉన్నారు కాబట్టి, క్రీస్తు నందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు దేవుని సంబంధులు. ఇప్పుడు మీలో ఉన్నవాడు ఎవరు? మనలో ఉన్నదంటే దేవుడు. మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాని కంటే అంటే అపవాది కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నాడు. నిజంగా చెప్పాలంటే మన జయము, మన బలము సాతాన్ని జయించలేదు. మనమంటే నేను ఒక్కడిని మీరొక్కళ్ళు కాదు, మనం అందరం కలిసినా కూడా సాతాన్ని జయించలేం. అపవాదికి ఉన్న బలం అంతది. మనకంటే ఎక్కువ బలవంతుడు, మనకంటే ఎక్కువ జ్ఞానవంతుడు, అన్ని విషయాల్లో మనకంటే గొప్ప. కానీ అంత గొప్ప బలవంతుడైనటువంటి సాతాను మీద మనకి విజయం దేవుడు అనుగ్రహించాడు. ఎట్లాగంటే మనం దేవుని యందు ఉండుట వలన. ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించాడు, సాతాన్ని జయించారు. చూసారా, మనకి అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యం చేశాడు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసేసాడు. అపవాది మీద జయం దయచేశాడు. నూతన సృష్టిగా చేసుకున్నాడు. అపవాది మీద జయాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాదు ఆయన ఈ విజయాన్ని మనకి ఎందుకు అపవాది మీద జయాన్ని అనుగ్రహించాడంటే మన పాపంలో పడిపోవడానికి కారణం కూడా అపవాదే. మనం దేవునికి దూరస్తులు అయిపోవడానికి,
ఆయన బిడ్డల వలె ఉండకుండా ఉండడానికి కారణం అపవాది కాబట్టి అటువంటి ఊబి లాంటి పాపంలోంచి, బంధకాల లాంటి పాపంలోంచి దేవుడు మనం విడిపించడానికి తానే ఈ లోకానికి వచ్చి మనల్ని ఆ అపవాది సంఖ్యల నుంచి విడిపించి పాప విమోచన దయచేశాడు. ఇప్పుడు మనం ఎంతో సంతోషం వ్యక్తం చేయొచ్చు, చెప్పనసఖ్యమైన మహిమయుక్తమైన సంతోషం. ఎందుకంటే ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు అని మనం దేని గురించి అనుకుంటున్నామో దాన్ని మన వల్ల అయ్యేటట్టు దేవుడు చేశాడు కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదన్నా మనం చదువుకునేటప్పుడు సబ్జెక్టు మనకి ఏది రాదు, అసలు కనీసం కొంతమందికి మ్యాథ్స్ రాదు, కొంతమందికి ఇంగ్లీష్ రాదు. అట్లా అస్సలు నాకు రాదు, దీనివల్ల దీంట్లో నేను పాస్ అవటమే కష్టం అనుకున్న దాంట్లో 90 మార్క్స్ దేవుడు దయచేసాడంటే ఎలా ఉంటుంది మనకి? మన వల్ల కాదు, అది దేవుడే సాధ్యం చేశాడు. ఇక్కడైతే అలా 90 కాదు, 0 మార్క్స్. అపవాది మీద మనకు విజయము 0, కానీ దాన్ని 100 చేశాడు దేవుడు. కనుక మనము దేవుని యందు విజయవంతులంగా ఉన్నాం ఇప్పుడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించే వారంగా, దేవునికి విధేయులంగా ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. కనుక మనము క్రీస్తునందు ఉంటే వల్ల అపవాదిని జయించి ఉన్నాం. అంతేకాదు 2 కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? 2 కొరింథీ 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. ఇక్కడ మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం. ఈ విజయానికి కారకుడు దేవుడే. మన పాప విమోచనానికి కారకుడు దేవుడే. కనుక ఆ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఎట్లాగా నడిపిస్తున్నాడంటే విజయోత్సాహంతో ఊరేగించున్నాడు మనం. ఎప్పుడన్నా మనం ఈ యొక్క అనుభవాన్ని అనుభవించామా? అనుకుంటున్నామో లేదా? మనం పాపాన్ని జయించాము అనే సంతోషం ఉందా? నేను చర్చికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, దేవుని బిడ్డల సహవాసాన్ని కలిగి ఉన్నాను అనుకుంటున్నాము, కానీ ఇంత ఊరేగింపుతో వెళ్ళేటువంటి ఆ అనుభవంలో మనం ఉన్నామా? ఉంటే దేవునికి స్తోత్రం చెప్తాం. అది నోటితో నుంచి వచ్చే మాట కాదు, కానీ హృదయం నుంచి వచ్చే మాట. ఎవరైనా ఎలక్షన్లో గెలిచారనుకోండి, వాళ్ళని రోడ్ల మీద ఊరేగిస్తారు, వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ అది ఎంతసేపు ఉంటుంది? కాసేపే. కానీ దేవుడు మనకి నిత్య సంతోషం దయచేశాడు. చెప్పనలవి కానీ సంతోషం. పాపం మీద విజయం. పాపం మీద విజయం అంటే వల్ల దేవుడు మనకి నిత్య సంతోషం దయచేసాడు కాబట్టి మనకి నిత్య ఆనందమే. ఈ ఆనందంతో దేవుడు మనల్ని విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడు. దీన్ని ఒకవేళ మనము గనక గ్రహించినట్లయితే దేవునికి స్తోత్రం చెప్పకుండా ఉండలేం. కనుక దేవుడు మనల్ని ఎంత సంతోషంలో మనల్ని నడిపిస్తా ఉన్నాడు, ఎందుకంటే ఆయన విజయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి స్తోత్రం చెప్పే వరంగా ఉండాలి. తర్వాత ఇంకేంది? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకా ఏమి దేవుడు ఈ విజయం ద్వారా మనకి ఏం అనుగ్రహించాడు? దేవుడు మరణించడం ద్వారా అని చెప్పాలి. దేవుడు సిలువలో మరణించడం ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన విజయం ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, ఎవరన్నా చదువుతారా? 53, 54. 1 కొరింథీ 15, 53, 54. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చాలా
మనము క్షయమైపోయేటటువంటి ఈ శరీరంలో జీవిస్తున్నాం కనుక మత్స్యమైనటువంటి ఈ శరీరం అంటే మట్టిలో కలిసిపోయే శరీరం, నశించిపోయే శరీరం, ఇట్లాంటి శరీరం నుంచి మనకి అక్షయత అనేటువంటి శరీరం ధరించబోతున్నాడు. మత్స్యమైన ఈ శరీరంకి అమర్త్యతను ధరించుకొని పోతున్నాడు. ఎప్పుడు మనకి దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చున్నాడు. ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో, లేకపోతే ఎప్పుడైతే మనల్ని కలుసుకోవడానికి ప్రభు వస్తాడో, అప్పుడు మనము ఆ క్షణమందే మనము ఈ యొక్క క్షయమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి అక్షయతను ధరించుకోబోతున్నాం. ఇది మనకి ఎట్లాగా దొరికింది అంటే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయముందు మరణం మింగివేయబడెను. ఇక మనకి మరణము లేదు. ఎంతో మంది మరణానికి భయపడతారు, మనం కూడా భయపడతాం చెప్పాలంటే. కానీ ఆ భయము చిన్న భయం, లోకాలకి ఉన్న భయంతో పోల్చుకుంటే మనది పెద్ద భయం కాదు మరణం అంటే. నిజంగా మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మరణము మన మీద మరి పని చేయదు. ఎందుకంటే ఈ మరణము సహజ మరణము అందరికీ వస్తుంది. కానీ ఈ మరణం తర్వాత మనకి రెండవ మరణం మీద దేవుడు మనకు విజయం ఇచ్చి ఉన్నాడు. కనుక మన మరణాన్ని మృంగివేయబడిన యేసు ప్రభు మనకు దయచేసిన విజయం ఏం చేసిందంటే, మరణాన్ని మృంగివేసింది, రెండవ మరణాన్ని. ఇక మనకి నరకము లేదు. కనుక యేసు ప్రభు శిలువ ద్వారా వెళ్తూ శ్రమ పొందుతూ ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకిచ్చినటువంటి విజయం ఏంటంటే నిత్య జీవము, పరలోకములో నివసించేటువంటి నిత్య జీవం, అక్షయత శరీరం. అంటే ఇది మహిమా శరీరాన్ని ధరించుకోబోతున్నాం. మనం మహిమా శరీరాన్ని ధరించుకోబోతున్నాం. మనకి ఒక పాట కూడా ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి లైవ్ లో ప్రోగ్రామ్ వస్తుంది హెబ్రోన్ నుంచి. అక్కడ దేవుని దాసులు తిమోతి అంకుల్ మహిమలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన గురించి మనకు లైవ్ లో చూపిస్తున్నారు. అది మనం స్టార్ట్ చేసినప్పుడు ఆయన్ని ఆ మేఘాల్లోకి వెళ్ళిపోయినట్టుగా ఒక ఫోటో పెట్టి ఉంచారు. అక్కడ మీరు చూస్తే అక్కడ పాట కూడా వస్తుంది, చూసారా? యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే, హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. దేవుడు తన బిడ్డలైన వారితో పాటు భక్సింగ్ గారితో పాటు ఈరోజు మన కళ్ళ ముందు మహిమలోకి వెళ్ళిన తిమోతి అంకుల్తో పాటు ఒకనాడు నీకు నాకు కూడా ఇటువంటి గొప్ప మహిమగల నిరీక్షణ ఉంచాడు. ఇక మనకి ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమ, బాధ, దుఃఖము, మరణము, వేదన ఏది కూడా మన మీద పనిచేయదు. ఇక మనం నిరంతరము దేవునితో ఉండడానికి వెళ్ళబోతున్నాం. ఏ మాత్రం దుఃఖం ఉండదు. ఇక అటువంటి మహిమ గలటువంటి శరీరాన్ని ధరించుకుని వెళ్ళబోతున్నాం. ఆ నిరీక్షణ దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఎట్లా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మరణించడం ద్వారా మనకిచ్చాడు ఆ విజయం. ఇంత గొప్ప విజయాన్ని మనకి ఈ లోకంలో ఎవరైనా ఇస్తారా? ఎక్కడి నుంచైనా వచ్చిద్దా? మనం పొందుకోగలుగుతామా? అవకాశమే లేదు. ఎలాగా ఈ విజయాన్ని మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు చూసారా? సింపుల్, చిన్న విశ్వాసం దేవుని యందు మనం ఉంచుకోవాలి. మహిమగల నిరీక్షణతో కూడినటువంటి విజయాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచున్నాడు. అంతేకాదు గల్తీలు రాసిన పత్రికలో, గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుతారు ఎవరన్నా? గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు.
విడివిడిగా ఉన్నాయి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ 4 అధ్యాయం 6 వచనం 7 వచనం. ఓకేనా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మీరు కుమారులై ఉన్నందున, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి మనల్ని దేవుడు తన కుమారులుగా చేసుకున్నాడు. యోహాను సువార్త 1:12 ప్రకారం మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల ఆయన ద్వారా మనం ఆయన కుమారులుగా పిలువబడ్డాం. అట్లా కుమారులుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు నాయన తండ్రి అని మొరపెట్టుకోవటానికి తన కుమారుని ఆత్మను మన హృదయంలోకి పంపించాడు. మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అని చెప్తున్నాడు. క్రీస్తు యేసుని మన హృదయంలోనికి పంపించాడు దేవుడు. కాబట్టి నీవిక దాసుడు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. దేవుడు మనకు దయచేసిన విజయం ద్వారా మనకి ఇచ్చేటువంటిది దేవుని రాజ్యానికి వారసత్వం. నూతన సృష్టి చేశాడు. పాపం మీద విజయం, మరణం మీద విజయం దయచేశాడు. ఆ విజయంతో మనల్ని ఊరేగిస్తా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని రాజ్యానికి వారసుడుగా నిన్ను నన్ను దేవుడు చేశాడు. ఎంత గొప్ప విజయం చూసారు ఇది. చిన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అంటాం, అంటే అపవిజయం. 1 మార్కు పోయినా ఫెయిల్. పాస్ అయితే ఎంతో ఆనందం, కానీ తర్వాత పాస్ అయిన తర్వాత దాంట్లో జాబ్ రాకపోతే మళ్ళా మనకి దుఃఖమే, నిరాశ. ఈ లోకంలో మనం పొందే విజయం పోల్చుకుంటే ఇది మాటలో చెప్పలేనంత గొప్ప విజయాన్ని దేవుడు దయచేశాడు. అయితే ఈ విజయం యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించినప్పుడు తెలిసిద్ది ఈ విజయం ఎంత గొప్పదో. లోకంలో ఉండగా మనం దాన్ని గుర్తుపట్టలేం. ఒకరోజు మనం అనుభవించబోతున్నాం. ఆ రోజు దేవుని కలుసుకున్నప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే ఆ విజయం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో మనం చూస్తాం. దేవుని వారసులు అయిపోతాం, దేవుని కుమారులు అయిపోతాం, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం, మహిమా శరీరం ధరించుకుని ఉంటాం, నూతన సృష్టిగా చేయబడతాం. ఇక మనం ఎల్లప్పుడూ ప్రభుతో నిరంతరం జీవించబోతున్నాం. అంత గొప్ప విజయాన్ని దేవుడు మనకి సిలువ మరణం ద్వారా దయచేశాడు. ఒక క్రైస్తవ దేవుని బిడ్డ విజయశాలిగా జీవించడానికి రహస్యం మనం ఆయన యందు ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇన్ని రకాలుగా దేవుడు తన విజయంలో నడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు ఇంకోటి చూస్తున్నాం, రోమిల్ రాసిన పత్రిక మనకు తెలిసిందే. రోమా 8:1 చదువుతారా? రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇక మనం క్రీస్తు యేసునందు ఉంటే మనకి శిక్షే లేకుండా చేసేసాడు దేవుడు. అది కొరడ దెబ్బల శిక్ష కాదు, శీలలతో కొట్టే శిక్ష కాదు, అవమానాలు నిందలతో అనుభవించాల్సిన శిక్ష కాదు, కానీ నరక శిక్ష. నిత్యము మరణించే రెండవ మరణం నుంచి, శిక్ష నుంచి దేవుడు మనల్ని విడిపించేసాడు. ఇక మనకి ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదు. మనం క్రీస్తునందు ఉన్నామా? మనం దేవుని బిడ్డగా ఉన్నామా? దేవుని విజయాన్ని మన ఉత్సాహంగా ఊరేగించుకునే వెళ్ళేవారంగా ఉన్నామా? పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇదే. దేవుని యందు ఉంటూ, ఆయన సేవలో ఉంటూ, ఆయన పని చేస్తూ మహిమలోకి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తుంటే మనకున్న ఆనందం, రేపు మనం కూడా అనుభవించబోతున్నాం అనేటువంటి ఆశ, ఆ నిరీక్షణ మనం కలిగి ముందుకు వెళ్ళాలి. అంటే మనము క్రీస్తుని విడిచిపెట్టకూడదు, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తులో మనం ఉండాలి. అప్పుడు క్రీస్తు మనలోనికి వస్తాడు. ఇక మనకి ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా, డబ్బు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, అనారోగ్యం ఉన్నా సరే, అవన్నీ మనకు కనపడవు. చిన్నవి కనపడతాయి. అవి దేవుడు మనకిచ్చిన విజయంలో చూస్తున్నప్పుడు, ఆ సంతోషంతో పోల్చుకున్నప్పుడు ఇవన్నీ చాలా చిన్నవిగా కనపడతాయి. అందుకే మనము ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా మందిరానికి వెళ్తాం, మానుకోము, వాక్యం చదువుకోవడం విడిచిపెట్టము, దేవుని సహోదరుల సహవాసాన్ని వదిలిపెట్టుకోలేము. ఎందుకంటే ఇది అల్పకాలము, అశాశ్వతము. మనకు దేవుడు ఇవ్వబోయే విజయము
శాశ్వతమైనది. ఇటువంటి శాశ్వతమైన విజయం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. శిక్ష తీసివేశాడు దేవుడు. దేవునికి రాజ్యానికి వారసులు చేస్తున్నాడు, శిక్ష తీసివేశాడు. అంతేకాకుండా అసలు ఇవన్నీ ఎట్లా చేశాడు దేవుడు ఒకసారి మనం షార్ట్ గా చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన విషయాలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. మొదటి వచనం. మీరు అపరాధం చేత పాపం చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. అంటే దేవుడు మనలను పాపం నుంచి విడిపించడానికి, బ్రతికించడానికి, విజయంలో నడిపించడానికి, దేవుని వారసులుగా చేయడానికి, దేవుని యొక్క బిడ్డలుగా చేయడానికి ఎవరిని వాడుకున్నాడంటే తన కుమారుడైన క్రీస్తును వాడుకున్నాడు. మన అపరాధములు, మన పాపములు చచ్చిపోతే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం చనిపోయి తిరిగి లేచాడు కదా. ఇక్కడ ఏం రాస్తుంది గమనించారా? ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి బ్రతికియాడు, తిరిగి లేచి విజయం పొందాడు. అయితే దేవుడు ఇక్కడ ఏం రాశాడంటే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికిస్తాడు అని రాయిలా, బ్రతికించెను, అయిపోయింది. మనం ఎప్పుడైతే పాపాలు క్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మన పాపాలను కడుక్కుని నేను పాపిని ప్రభు నన్ను క్షమించని అడిగామో అప్పుడే క్రీస్తులో మనం బ్రతికాం. ఇక మనకి ఈ లోకంలో ఉన్న జీవితం ఇక అదే పౌలు గారు చెప్తారు, ఇప్పుడు నేను జీవించిన జీవితం యేసుక్రీస్తు కొరకే నేను ఇక్కడ జీవిస్తున్నాను, నా కొరకు శిలువలో చనిపోయిన ప్రభు కొరకే జీవిస్తున్నా అంటాడు. ఇక మిగతాదంతా లోకంలో అంతా నా మాత్రమే. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అంటుంది. అందుకే మనం క్రీస్తులో బ్రతికేం ఆల్రెడీ. అంతే, క్రీస్తులో దేవుడు మనకు చేసినటువంటి విజయాలు, మేలులు మనం చూస్తున్నాం. ఇక్కడ క్రీస్తు తన ఇక్కడ 5వ వచనం చూసినప్పుడు చివరిలో మనము ఆయన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు దేవుడు. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు మనకి దేవుడు దయచేసిన విజయాలు మనం చూస్తున్నాం. 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వరమందు రాబోయుగంలో కనపరచు నిమిత్తం దేవుడు చూశారు. మనం ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన విజయం, దాని ప్రతిఫలం మనం ఎక్కడ పొందుకోబోతున్నాం అంటే రాబోయేటువంటి కాలంలో పొందుకోబోతున్నాం, పరలోకంలో. ఇటువంటి విజయం ఎవరు ఇవ్వలేరు. అది మనం మన సొంతగా పొందుకోలేదు, కానీ దేవుడు తన కృప ద్వారా దయచేశాడు. 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అయిపోయింది. అది కూడా కూర్చుండబెడతారు అని రాయలా. మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఎప్పుడైతే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి మన పాపాలను ఒప్పుకుందామో అప్పుడే మనల్ని దేవుడు క్రీస్తుతో కూడా లేపాడు, క్రీస్తుతో కూడా దేవుని కుడి పార్శ్వన కూర్చుండబెట్టాడు. అంతేకాదు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే. క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు దేవుడు మనకు దాచినటువంటి ఆ విజయ రహస్యము. ఎప్పుడైనా మనం దీన్ని ఆలోచించామా? ఇంత గొప్ప విజయాన్ని దేవుడు దయచేసినప్పుడు మనం ఆయన ఎలా మర్చిపోగలం? ఆయన ఎలా ప్రకటించకుండా ఉండగలం? ఈ క్రియల వలన కలిగిన కాదు, ఎవరు అతిశయించడానికి అవకాశం లేదని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు మనం సృష్టించబడిన వారమే, ఆయన చేసిన పనిగా ఉన్నామంట మనం. కనుక క్రీస్తు యేసు నందే మనల్ని దేవుడు సమీపస్తులుగా చేశాడు. క్రీస్తు రక్తం ద్వారా మనం సమీపస్తులుగా చేశాడు, దూరంగా ఉన్నాం మనల్ని. కనుక ఇక్కడ మనం 16వ వచనం కూడా చూసుకుంటే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవాలని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవుడు మనల్ని సిలువ వలన వచ్చిన ద్వేషాన్ని సంహరించేసి ఆయన మరణించాడు, ఆయన కష్టాలు అనుభవించాడు, ఆయన శ్రమలు అనుభవించాడు. మనకు మాత్రం ఏ శ్రమ లేకుండా విజయాన్ని ఉచితంగా దయచేశాడు. కాబట్టి
ఆయన మనల్ని దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి నీ సమాధాన సువార్త ప్రకటించాడు. ఇంత గొప్ప వరాల్ని దేవుడు నీ కొరకు నా కొరకు దాచిపెట్టి ఉన్నాడు. కనుక మనము యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్న అత్యధిక విజయం ఏంటంటే నిత్య జీవము, దేవుని తోడి వారసులము, మరణం మీద విజయము, శిక్ష నుంచి విజయము. అంతేకాదు మనం చివరిగా ఇంకొకటి విషయం చూసుకుందాము. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఈరోజు మొదటిగా ప్రార్థన చేసినప్పుడు ఎల్ రవికుమార్ బ్రదర్ ఆ ప్రార్థనలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. దేవుడు ఆయన ద్వారా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మనకి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలు 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసునందు మనం ఉంటే మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడంట. మహిమ అంటే ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది మహిమ. దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమ. మన అవసరాలన్నీ అక్కడ తీరుస్తాడు దేవుడు. తన ఐశ్వర్యం చొప్పునంట. దేవుని ఐశ్వర్యము ఎంత గొప్పది! దేవుని ఐశ్వర్యము, ఆయన శ్రీమంతుడు, ఆయన గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఆయన తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాలు తీరుస్తారు. ఇక మనకు వద్దు అనేదాకా అన్నమాట. పరలోకం మనం ఈ లోకాన్ని విడిచిపెడతామే తరువాయి. ఆ తర్వాత ఆయన మన కొరకు దాచిపెట్టిన ఆ మేలుల్ని క్రీస్తు యేసునందు ద్వారా మన కొరకు ఆయన దయచేసిన విజయ ప్రతిఫలాలు మనము చూడబోతున్నాం. అదే ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవుని నిరీక్షణకు ఆధారమైనటువంటి ప్రతిఫలాలు. కనుక మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇటువంటి నిరీక్షణ మనం కలిగి ఉంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తాం. అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను ఎల్లప్పుడూ నిన్ను కీర్తించెదను. కనుక మనము సుఖమున్నా, కష్టమున్నా, ఆనందమున్నా, దుఃఖమున్నా ప్రభువును కీర్తించే వారంగా ఉంటాం. ఎందుకంటే ఈ సుఖము, ఈ దుఃఖము, ఈ కష్టము కొంతకాలమే కాబట్టి నిత్యము ఆయనతో పాటు ఉండబోయేటువంటి ఆ యొక్క ప్రతిఫలాలు మనం పొందుకోబోతున్నాం కాబట్టి, మహిమలో మనకు తీర్చబోతున్నాడు కాబట్టి, ఇక మనం దేవుని వారసులంగా, ఆయన బిడ్డలంగా, రాజకుమారులంగా చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలంగా కాబోతున్నాం కాబట్టి మనకి ఆ సంతోషము భక్సింగా చెప్తా ఉన్నవాడు మహిమాయుక్తమైనటువంటి సంతోషం అంట. చెప్పనసఖ్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం. ఆ యొక్క సంతోషాన్ని ఆయన రుచి చూచాడు కాబట్టి ఎంతో మందికి పంచిపెట్టేసాడు. ఒక చిన్న బుక్ మనందరం చదివే ఉంటాం, అది భక్సింగ్ సాక్ష్యం బుక్. చెప్పనసఖ్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం అని హెడ్డింగ్ ఉంటుంది దాని మీద. దాన్ని ప్రపంచం అంతా ఆయన ప్రకటించి జల్లేసాడు క్రీస్తు ప్రేమను. మీరు కూడా ఈ సంతోషాన్ని అనుభవించండి, రుచి చూడండి, అప్పుడు మీరు యేసు ప్రభుని విడిచిపెట్టరు. నేను ఒక్కనే కాదు, మీరు కూడా నాతో పాటు ప్రభు దగ్గరికి రావాలి అనేటువంటి ఆసక్తితో ఆయన అనేక వేల ఆత్మలను ప్రభు వైపు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనం కూడా అటువంటి చెప్పనసఖ్యమైన సంతోషాన్ని క్రీస్తు ద్వారా పొందుకుని ఆయన యందు ఉండి ద్వారా మన విజయాన్ని పొందుకుంటే దేవుణ్ణి స్తుతించి ఆయన్ని గణపరుద్దాం. దేవుడు ఆ విధంగా మనకి సహాయం చేయను గాక. ఆమేన్.